ఈ సంవత్సరం యొక్క చివరి వాక్య పరిచర్య మనమేమైతే ఆరంభించి ధ్యానం చేస్తూ వచ్చామో జకర్యా గ్రంథం చివరి అధ్యాయంలో చివరి పాఠానికి మనం వచ్చాం. 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 9వ వచనం నుండి మనం మార్చి చదువుకుందాం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. చదవండి బిగ్గరగా. 14వ అధ్యాయం జకర్యా గ్రంథం. ఇప్పుడు 11వ వచనం నేను చదువుతున్నాను. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకని మీదనొకరు పడుదురు. అలాగుననే గుర్రముల మీదను, కంచెల గాడిదల మీదను, ఒంటెల మీదను, గార్ధభముల మీదను, దండుపాలెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపత్యకు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఎన్నో వచనం. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్ని జనులకు అందరికీ రాగల శిక్ష ఇదే. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలనియు సైన్యములకు అధిపత్యకు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపత్యకు యెహోవా మందిరంలో ఉండడు.
ప్రార్థన చేస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ వత్సరం యొక్క చివరి మాసానికి తీసుకొని వచ్చారు, మీకు స్తోత్రాలు. అంతేకాకుండా చివరి వారానికి మమ్మల్ని మీరు తెచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరం అంతటి పరిచర్యలను బట్టి మీకు ఎంతో వందనములు. బైబిల్ స్టడీ విషయంలో మీరు సహాయపడుతూ వచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయము చివరి భాగానికి మమ్మల్ని మీరు నడిపించారు. అందుకై మీకు ఎంతో వందనము చెల్లిస్తూ మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాం. అంతేకాకుండా మీ ప్రణాళికలలో ఇదే చివరి అంకము. దేవా, ఈ సంగతులు మేము మీ ఆత్మచేత బోధించబడిన వారమై వాటిని మేము సరిగా గ్రహించి వాటి వెలుగులో మా జీవితాలను మేము సరి చేసుకొని ఆ ప్రకారం మేము నడుచుకుంటూ ప్రభు రాకడ కొరకై, ఆయన ఏలుబడి కొరకై, శాశ్వతంగా ఆయనతో కూడా ఉండేందుకు కొరకై మేము సిద్ధపడినట్లుగా సాయం చేయండి. వాక్యమును ఆశీర్వదించమని వచ్చిన వారందరూ, ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథం 14వ అధ్యాయం మనము ఈ భాగానికి వచ్చి ఉన్నాము. ఇప్పటికే 2 వారములు ఈ అధ్యాయంలో మనము ధ్యానం చేసిన సంగతులు మరలా మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. అది మనం మర్చిపోకూడదు అని. ఈ అధ్యాయమే కాదు, దేవుని వాక్యం మనము చదివినప్పుడు కానీ, మనము విన్నప్పుడు కానీ, దేవుడు ఏమి మాట్లాడతాడో ఆ సంగతులు, దేవుడు మనకు ఏమి బోధిస్తాడో ఆ సంగతులు మనము మన మనస్సులో ఉంచుకోవడం, మనము జ్ఞాపకం చేసుకుంటూ రావడం, వాటిని మనం తలంచుకుంటూ రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదేదో ఒకరోజు చదువుకొని ఒకరోజు ధ్యానం చేసుకొని అయిపోయింది అంతటితో అనుకునే దానికి ఎంత మాత్రం వీలు లేదు. కనుక మనం ఈ ఆయుష్కాలమంతయు ప్రభు యొక్క ఈ కార్యములు, ఆయన సంగతులను మనం తలంచుకుంటూ స్మరించుకుంటూ రావడం అవసరం. కాబట్టి వాటి వెలుగులో మనల్ని మనం చక్కజేసుకొని ఆ ప్రకారం జీవించడము అవసరం. ఇప్పుడు 14వ అధ్యాయము చివరి భాగానికి మనం వచ్చాము అని అన్నప్పుడు, ఈ 14వ అధ్యాయంలో మనము 8వ వచనం, ఇంకా కొన్ని కింద వచనాలు కూడా మనం చదివాం. పదే పదే ఒక మాట మనకు జ్ఞాపకం చేయబడడం చూస్తాం. ఆ దినమున, ఆ దినమున, ఆ దినమున, ఆ దినమున అని. కనుక ఏమిటి ఆ దినం అనేది మనం గమనిస్తే, ఇది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎరుగుదము,
యేసు ప్రభుని యొక్క రాకడలో 2 అంతస్తులు. అయితే మొదటి దాన్ని మనం రాకడ అని మనము అనడం కంటే మనము సంఘం ఎత్తబడటం, కొనిపోబడడం అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అయితే రెండవ రాకడ అన్నప్పుడు విశేషంగా జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో, ఆ దినమున ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఒలీవల కొండ మీదకి ఎలాగ రాబోతున్నాడో, అడుగు పెట్టబోతున్నాడో మనకు చెప్పబడింది అని. అయితే ఇది ఈరోజు కూడా ప్రవచనంగానే మిగిలిపోయి ఉంది. అయితే దీని నెరవేర్పు అనేది ఇంకా జరగలేదు. దీని నెరవేర్పు ఎప్పుడు? ఆ దినం ఏ దినం అది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూతురు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు అని. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. సరే, ఆ రాకడ ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అనే విషయాలు మనం ఇంతకుముందు కూడా బోధించబడుతూ వచ్చాం. అయితే ముందు భాగానికి వెళ్ళక మునుపు అది కొంచెం జ్ఞాపకం చేస్తానంతే. ఆయన రాకతోటి పౌలు అపొస్తలుడు క్రొత్త నిబంధనలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 7, 8 వచనాలలో, మన ప్రభు అయిన దేవుడు పాత నిబంధనలో 110వ కీర్తనలో 1, 2 వచనాలలో చెప్పిన మాటలు మనం గుర్తుంచుకోవాలి. 110వ కీర్తనలో ప్రభువు నా ప్రభుతో ఇలాగున సెలవిచ్చెను, నీ శత్రువులని పాదములకు పాదపీఠముగా చేయవరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండము అన్నాడట. అందుకనే ఇక్కడ ముఖ్యమైన మాట, నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా అంటే ప్రభువైన క్రీస్తు వారి రెండవ రాకడలో తన శత్రువులను ఆయన తన పాదములతో త్రొక్కబోతున్నాడు. దానికంటే ముందు ఆ 7 సంవత్సరాల కాలంలో క్రీస్తు విరోధి తాను పాలన చేస్తూ ఉన్నాడు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభువైన క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు మధ్యస్థంగా క్రీస్తు విరోధి వాడు బయలుపరచబడతాడు. 7 సంవత్సరములు వాడు రాజ్యం చేస్తాడు. వాని సింహాసనం కాబట్టి వాని సింహాసనం మీద కూడా తెగులు కుమ్మరించబడుతుంది. అది నెరవేర్పు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినాం. కాబట్టి పౌలు ఏమన్నాడు? 2వ పత్రిక తెస్సలోనికీయులకు రాస్తూ 2వ అధ్యాయం 7, 8 వచనాల్లో, ఆయన తన ఆగమన ప్రకాశం చేత ఆ ధర్మ విరోధిని నాశనం చేస్తాడట. కాబట్టి వీటి నెరవేర్పు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన తెల్ల గుర్రమునెక్కి ఆయనతో ఆ పరలోక సైన్యములు కూడా వెంబడిస్తూ ఉంటుండగా ఆయన వస్తున్నాడు. అప్పుడు ఆయన తన నోట ఖడ్గం చేత ఆ క్రీస్తు విరోధిని సంహరించడం. అక్కడ ఇద్దరిని మనం చూస్తాం. సాతాను తత్వంలో చివరి 2 వ్యక్తులు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఆ 2 క్రూరముగానే. అయితే ఒకటి అగాధములో నుంచి వచ్చిన క్రూర మృగం,
ఒకటేమో సముద్రంలో నుంచి వచ్చిన క్రూర మృగం. కనుక ఈ రెండు క్రూర మృగాలు, అయితే ఇంకా ఘోరమునకు భయంకరమైన క్రూర మృగం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. సాతాననియు అపవాదినియు పేరుగల ఆది సర్పం. ఈ ముగ్గురు సాతాను యొక్క త్రిత్వం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ, ఆయన భూమి మీద అడుగు పెట్టినప్పుడు జకర్యా 14వ అధ్యాయం 4లో రాయబడినట్లు 110వ కీర్తనలో 1వ వచనంలో 2వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో వ్రాయబడినట్లు క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తను ఆయన నాశనం చేయబోతున్నాడు. వారిని 19వ అధ్యాయం చివరిలో అగ్ని గంధముతో మండు గుండములో పడవేశాడు. అది ప్రభువైన క్రీస్తు రాకడ, అప్పుడు జరిగే సంభవాలు, సంఘటనలు ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే అది అయిన తర్వాత ఇక మనం ఈ సాయంకాలం ముఖ్యమైన భాగానికి మనం వస్తే 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజై యుండును అన్నాడు. అందుకని ఇప్పుడు ఈ భాగాన్ని మీరు సులభంగా గుర్తుంచుకోవడానికి ఒక 2-3 తలంపుల్లో విభజించేలాగా మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ఈ మాట నేను చెప్పినప్పుడు ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏండ్ల పాలన. ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా వస్తాడు. 19వ అధ్యాయం గురించి మనం చూస్తాం. ఇది 1000 ఏండ్ల పరిపాలన, లేక ఇంకో మాట వాడుతున్నాను, 7th డిస్పెన్సేషన్, 7వ యుగము అని అందాం. 7వ యుగం. వారానికి 6 దినాలు మనం చూస్తాం. 7వ దినం ఆదివారం, క్షమించండి, శనివారం. మన క్యాలెండర్ ఏమో మనం ఆదివారం చివరి అనుకుంటాం, కాదు, దాని పేరును బట్టిపోయినా వారానికి మొట్టమొదటి దినం ఆదివారం. కాబట్టి ఆదివారం నుంచి లెక్కేస్తే శనివారం 7వ దినం వస్తుంది. కాబట్టి 7 దినాలు మనం చూస్తాం. బైబిల్లో 7 కాలాలను మనం చూస్తాం. ఆ 7 కాలాలను గూర్చి 7 యుగాలు అనేది 7 డిస్పెన్సేషన్స్. కాబట్టి ఇక్కడ 7వ యుగం ఇక్కడ మనం చూస్తాం. 7వ యుగం అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏండ్ల పాలన. 7వ దినం ఏంటో మీకు తెలుసా? మొన్న అడిగాను, ఎక్కడో మా కుటుంబ ప్రార్థనలు అనుకుంటా, 7వ దినం అని అడిగి విశ్రాంతి దినం ఏది అని అడిగా. అడిగితే విశ్రాంతి దినం ఏంటి? శనివారం, ఆదివారం కాదు. కొంతమంది తెలియకనే ఈ విశ్రాంతి దినం వరకు నన్ను సజీవునిగా ఉంచావని చెప్పేసి ఆదివారం ఆరాధన చేస్తుంటారు. ఆదివారం విశ్రాంతి దినం కాదు. సరే, 6 దినాలు మనిషి కష్టపడి పనిచేసుకోమని చెప్పి 7వ దినాన్ని ఆయన ప్రతిష్ఠించి అది విశ్రాంతి దినం అని చెప్పాడు. దేవుడు తాను చేసిన పని అంతటి నుంచి తాను విశ్రమించాడు. ఆదికాండం 1వ అధ్యాయం చివరి భాగం, 2వ అధ్యాయం ప్రారంభ వచనాల్లోని. కాబట్టి 7వ యుగం విశ్రాంతి యుగం. అందుకని దానికి ఈ పాలన అనేది మీకు ఆ శీర్షిక జ్ఞాపం చేస్తున్నాను. అది గుర్తుంచుకుంటే దాని కింద కొన్ని తలంపులు ఇప్పుడు మనము చూడబోతాం. దాని కింద కొన్ని తలంపులు ఏమిటివి అనేవి, 1000 ఏండ్ల పరిపాలన అనేవి ఎలాగా ఉండబోతుంది అనే విషయం మీకు నేను జ్ఞాపం చేయాలి. కానీ కొన్ని రెఫరెన్స్లు మాత్రమే
ఒక్కో తలంపు జ్ఞాపం చేస్తూ పోతాను. ఇప్పుడు 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంతో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంతో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త నిత్యము మనసును అగ్నిగుండంలో వేయబడంతో అది 6 యుగాలు ముగించబడి 7వ యుగం ఆరంభమవుతుంది. అయితే 7వ యుగం ఆరంభం ఎలాగవుతుంది అంటే ఆ మొదటి వ్యక్తిని గురించి కూడా ఒక మాట చెప్పాలి. ప్రకటన గ్రంథం 2 దయచేసి 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ మనము చూస్తాము 20వ అధ్యాయం 2వ వచనం. 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు దానికి ముద్ర వేసను. ఇట్లా ఆరంభమవుతుంది. అంటే అపవాది ఇప్పుడు ఏమవునాడు? వాడు బంధించబడి వాడు కూడా పాతాళములో వాడు బంధించబడి అక్కడ వాడు ముద్రించబడుతూ ఉన్నాడు. అది మనం చదివాం. 2వ వచనం ఆ ఒక్క మాటే, 1000 సంవత్సరములు అపవాదిని బంధించడం, అంతటితో 1000 సంవత్సరాల పాలన ఆరంభమవుతుంది అని. కానీ దీన్ని బట్టి మనం చూస్తే వాడు బంధించబడడం ద్వారానే 1000 సంవత్సరాలు ఎలాగుంటాయి అనేది ఒక్కటి మనకు అర్థమవుతుంది. వీడు కదా మానవులను శోధించి దేవునికి విరోధముగా అవిధేయత చూపినట్లు ప్రేరేపించిన శక్తి. ఎఫెసీ 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారం. అయితే వీడు బంధించబడినప్పుడు ఇక ఈ లోకంలో ఉండే మానవులు, ఈ లోక రాజ్యములు, దాని అధికారులు, మనుషులందరూ కూడాను ఈ భూమి అందంతటా ఎక్కడ చూసినా నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. ఆ దినాలలో ఈ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక పేరు, నీతి సమాధానం అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. హెబ్రీ 7వ అధ్యాయం 3వ వచనం. అలాంటి వాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పాలన ఆయన చేయబోతూ ఉన్నాడు అని. అందుకనే మనం చూస్తాం ఒక సందర్భంలో మీకా గ్రంథం 4వ అధ్యాయం 2 దయచేసి 3, 4 వచనాలు. ఇది చాలా ప్రాముఖ్యమైన పుస్తకమే. ఎందుకంటే మీకాలోనే ఏదైనా మన వర్తమానం కూడా, అంటే ఇది ఇక్కడనేది కాదు, క్రిస్మస్ వర్తమానం కూడా మనకి ఇక్కడే ఉంది. 5వ అధ్యాయంలో క్రిస్మస్ వర్తమానం చూస్తాం. అయితే ఇప్పుడు 4వ అధ్యాయం 3, 4 వచనాలు. 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును. అంటే మన ప్రభు దూరమున నివసించు ఏమనుందట, బలముగాను అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ నేర్చుకున్న జనులు ఇక మానివేతులు.
దాని ఎఫెక్ట్ ఏంటి? దాని ఫలితం ఏంటి? 4వ వచనం, ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరం చెట్టు కిందను కూర్చుండను. సైన్యములకు అధిపతి యెహోవా, దేవుని స్తోత్రం. కనుక ఎలా ఉండబోతుంది 1000 ఏళ్ళ పరిపాలన అంటే, వారు తమ ఆయుధములను ఏం చేస్తారో నేను మళ్ళీ మళ్ళీ వల్లించలేను ప్రస్తుత పరిస్థితిని బట్టి. కనుక 3-4 వచనాలు మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఒక్క మాట చెబుతాను, యుద్ధము చేయ నేర్చుకుంట జనులు ఇక నేర్చుకోవడమే కాదు, చేయడం కూడా మానుకుంటారు. అది మానుకున్నప్పుడు ఇప్పుడు నెమ్మది, శాంతి, సమాధానం అనేది ఇక్కడ మనము చూస్తాం. అయితే ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ అపవాది బంధించబడ్డాడు కాబట్టి ఇక భూమి మీద పాపం యొక్క జ్ఞప్తిక ఏమాత్రం ఉండదు. అందుకే షాలేము రాజు అంటే నీతి సమాధానం అని అర్థం ఇచ్చినట్టు రాజు. అయితే సమాధాన పరిపాలన, 1000 ఏళ్ళ పరిపాలన ఇప్పుడు మనం చెప్పుకున్నాం వాక్యాధారంతో. మీకా 4వ అధ్యాయం 3-4 వచనాలు. అయితే అదే సమయంలో నీతి అనే మాట కూడా మనం చెప్పుకోవాలి. అపవాది ఎప్పుడైతే ప్రేరేపించాడో ఆదాము హవ్వలను, అప్పుడు పాపం అనేది ఆరంభమైంది. అంతకుముందు పాపం లేదు. వీడు కూడా అంతే, సృష్టించబడినప్పుడు అభిషేకించబడిన కనుక ఇప్పుడు వీడు పాపం అనేది భూమి మీద అగపడడానికి కారకుడు. అయితే వీడిప్పుడు బంధించబడ్డాడు. ఏమైనాడు? వీడిప్పుడు బంధించబడ్డాడు, 1000 ఏళ్ళు బంధించబడ్డాడు. కాబట్టి భూమి మీదకి ఏమి లేదు, పాపను గురించి జ్ఞప్తిక లేదు. కనుకనే ఆ పరిపాలన నీతి పరిపాలన. నీతిని గూర్చి 3 మాటలు నేను చెప్తూ ఉంటాను. ప్రస్తుత దినాలలో, ఈ యుగములో, అంటే ఈ కృపా యుగంలో అని అందాం, 7 యుగాలని అన్నాను కాబట్టి ఆ మాట అంటున్నా. నీతి ఆరోపించబడుతూ ఉంది. ఎవడు విశ్వసిస్తాడో వాడికి దేవుడు తన నీతిని ఆరోపిస్తున్నాడు. ఇది ఉచితం. రెండవది, ఈ యుగం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో నీతి ఏలుతూ ఉంది. అది మనం ఇప్పుడే చెప్పుకుంటున్నాం, నీతి ఏలుతుంది. తర్వాత మూడవది, ఈ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్లు నీతి నివాసం చేస్తుంది, నీతి నివసిస్తుంది అని. ఈ మాటలకు మీరు తేడాను గమనించారని నేను అనుకుంటున్నాను. ఒకటి నీతి ఆరోపించబడడం, రెండవది నీతి ఏలుబడి చేయడం, మూడవది నీతి నివాసం చేయడం. అవును, మీకు తేడా అర్థమైందని నేను దాటిపోతున్నాను. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలనలో పాపను గురించిన జ్ఞప్తిక ఏమాత్రం ఉండదు. ఇప్పుడు దాని గురించి 2వ మాటకు మనం వెళ్దాం. నేను ఇప్పుడు 20వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట జ్ఞాపం చేశాను. అంటే 1000 ఏళ్ళ పాలన ఎలాగ ఉండబోతుందనే విషయం. ఇప్పుడు మరొక మాట చదువుకుందాం రండి దయచేసి. 3వ అధ్యాయం యోవేలు గ్రంథం. ఎవరైనా ఒక్కరు 18వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం యోవేలు గ్రంథం చూడండి. 18వ వచనం. ఫరోను చాలిక
మీరు తర్వాత చదవండి. ఇక్కడ రెండవదిగా మనం గమనించినట్లయితే గనక పాలస్తీను ఇశ్రాయేలుకు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసి దేవుడిచ్చిన స్వాస్థ్యమైన ఆ భూమి, ఆ దేశం, ఆ ప్రాంతం అంతా పునరుజ్జీవింపబడుతూ ఉంది అని. కాబట్టి ఈ మాట ఇలాగ వాడతా, ది రివైవల్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దానం చేయబడిన దేశం తిరిగి పునరుజ్జీవింపబడడం అనే మాట. మనకు తెలుసు ఈ దేశం ఏమైందో. దేవుడు వారిని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు. మోషే ద్వారా నిర్గమం 3వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పాడు. అయితే వీరు వచ్చి ఆ దేశంలో నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ దేశ ప్రజల సాంగత్యము, సహవాసము, వారి పాపములు వీరు చేయడం ఆరంభించారు. కాబట్టి దేవుడు ముందే చెప్పినట్టు ఆ దేశంలోంచి వారిని వెళ్ళగొట్టాడు. అప్పుడు అన్నాడు దేవుడు, ఏమని తెలుసా, మీకు మేలు కలగకుండాట్టుగా మీ పాపలే కారణం. కాబట్టి నేను ఆకాశమును ఇత్తడిగాను, భూమిని ఇనుముగా చేస్తాను. అది నీకు పంటనివ్వదు, దాని ఫలం నువ్వు అనుభవించలేవు. అలాంటిదిగా అయిపోయింది. అయితే దేవుడు 1000 ఏళ్ల పాలనలో ఈ దేశమును ఆయన తిరిగి పునరుజ్జీవించజేయబోతున్నాడు. దానికి ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అన్నీ మీకు ఇప్పుడు జ్ఞాపకం చేయడం లేదు. ఒక ముఖ్యమైన భాగం జ్ఞాపకం చేస్తే మంచిదేనేమో. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు గల మనం చూస్తే 8వ వచనంలో ఒక మాట అంటాడు, యెరూషలేము పర్వతములారా, పర్వతాలతో మాట్లాడాడు, లోయలతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనంలో భూమితో దేవుడు మాట్లాడి దాని గురించి సెలవిచ్చాడు. అప్పుడు 11వ వచనంలో ఏమంటాడు అంటే, నీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసాను. కాబట్టి నీవు మళ్ళా ఇలాగా అవుతావు. దేశమంతా మరలా సస్యశ్యామలంగా మార్చబడడం అనేటటువంటిది మనము చూస్తాం. కాబట్టి 1000 ఏళ్ల పాలన ఎలాగుంటుంది అని అంటే, మానవుని పాపను బట్టి భూమి శపించబడి, ఇశ్రాయేలు విషయానికే వస్తే కేవలం వారి అవిధేయత, తిరుగుబాటును బట్టి వారికి మన దేశం శాపగ్రస్తమై, అయితే ఇక ప్రభు అయిన క్రీస్తు రాజు ఏలుబడి చేసేటప్పుడు ఈ భూమి నూతనపరచబడుతుంది. అంటే భూమి దాని ఫలం ఇస్తుంది, ఆకాశం దాని వర్షం ఇస్తుంది. కాబట్టి ప్రజలు ఆ భూ ఫలాన్ని అనుభవించి ఆనందిస్తారు. అందుకే కూడా ఒక మాట వాడి నేను తర్వాత మాట వెళ్ళిపోతాను. తాత్కాలికమైన, దయచేసి ఆ మాట గుర్తుంచుకోండి, తాత్కాలికమైన భూ సంబంధమైన, ఆత్మ సంబంధమైన మేలులు, ఆత్మీయమైన మేలులు అనుభవిస్తారు ఆ దినాన. తాత్కాలికమైన అని అన్నా, అది రెండవ సంగతిని మనం చూస్తాం. కనుక మళ్ళీ మరొక విషయానికైనా మనం వస్తే కనుక యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం, త్వరగా వెళ్తాము రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి మరొక మాట చెప్పడం మనము చూస్తాం. 6వ వచనం నుండి మీరు 9వ వచనం వరకు చూడండి. ఇలాంటి సందర్భాలలో పదే ఆదినమున అనే మాట. సరే, మనం 6వ వచనానికి వస్తే, తోడేలు గొర్రెపిల్ల మీద వాసం చేస్తుంది, చిరుతపులి మేకపిల్ల మీద పండుకుంటుంది, దూడయు కొదమ సింహమయు పెంచబడతాయి, బారుడు వాటిని తోలుతాడు, ఆవులు ఎలుగులు కూడి మేస్తాయి, వాటి పిల్లలు ఒక చోటనే పండుకుంటాయి, ఎద్దు మేనట్టు సింహం గడ్డి మేస్తుంది, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట మీద ఆటలాడుకుంటుంది, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచు. నా పరిశుద్ధ పర్వతమైన అన్నంతటా ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు. విన్నారే మాట. అందుకని 3వ తలంపు ఏంటి అంటే, 1000 ఏళ్ల పాలనలో
there is going to be change in animal life. జంతు జీవితంలో మార్పును మనము చూస్తాం. ఈరోజు మనం చూస్తే ఇవన్నీ చాలా ప్రతికూలంగా ఉన్నాయి, మనకు తెలుసు. అయితే 1000 ఏళ్ళ పరిపాలనలో ఇక అలాగుండవు. కనుక చాలా అద్భుతమైన మార్పు అనేది ఆయన సృజించినటువంటి ఆ జంతువులలో మనము చూడగలుగుతాం. ఇలాగ ఉండబోతుంది ఈ 1000 ఏళ్ళ పరిపాలన. ఒకవేళ మళ్ళీ చూస్తే ఆదాము దేవుడు సృజించిన తన కొరకై తూర్పు దిక్కున వేసినటువంటి తోట ఏదేను. అప్పుడు ఆదాము వాటన్నింటిని రమ్మని చెప్తే అవన్నీ వస్తే ఆయన పేరు పెట్టగా వాటికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు వాటికి కలిగింది. చిన్నపిల్లల పుస్తకాలలో ఆ ఏదైనా తోటనేసి ఆదాము అవ్వల్ని ఇద్దరిని పెట్టి అక్కడ నానా రకాలైన జంతువులు ఉండడం మనం చూస్తాం. కనుక అయితే తర్వాత అలాగ లేదు ఆదాము యొక్క పాపాన్ని బట్టి. అందుకనే మూడవదిగా ఏమిటనంటే చేంజ్ ఇన్ ఎనిమల్స్ లైఫ్, జంతు జీవనం విషయంలో మార్పు అనే మాట మనము చూస్తాం. అది యెషయా 11:6-9 వరకు. ఆ తర్వాత యెషయా గ్రంథంలోనే 65వ అధ్యాయంలో 65వ అధ్యాయము యెషయా గ్రంథం 20వ వచనం దయచేసి గమనించండి. 20 అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారు ముసలివారు ఉండరు. కాలము నిండని ముసలివారా? అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు. బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడకు వాడు సైతము 100 సంవత్సరాలు బ్రతుకుతాడు. అంటే ఇక నాలుగవది ఏం చెప్పుకుందాం? 1000 ఏళ్ళ పరిపాలనలో హ్యూమన్ లైఫ్ ఈజ్ ప్రొలాంగ్డ్. మోషే అన్నాడు కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో మనం 7వ వచనం నుంచి చూస్తే మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అంటే ఇంకా కిందకు పోవాలి. అధిక బలం ఉన్నాడుగా 80 సంవత్సరములు. అయితే అవి త్వరగా గతించును, మేమేమవుతాం? ఎగిరిపోతాం. అయితే 1000 ఏళ్ళ పరిపాలనలో అలాగ లేదు. ఆది కాండంలో ఆది మానవులు పాపం చేసిన తర్వాత కూడా, అందుకని ఇక్కడ కూడా మాట వాడాడు, పాపాత్ముడు శాపగ్రస్తుడైన వాడు సహా 100 సంవత్సరాలు బతుకుతాడు అని. అత్యధిక సంవత్సరాలు బ్రతికిన వాడెవరు? ఎవరు? మెతూషెల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు బతికాడు. సరే, ఇప్పుడు బాలురకు 100 సంవత్సరాలంటే ఇక మళ్ళీ ఆ ఏజ్ మళ్ళీ రాబోతుందేమో 1000 సంవత్సరాలు పరిపాలనలో. సరే, అది నాలుగవది. నేను ఎక్కువ వ్యాఖ్యానం చేయమని చెప్పాను. 5వ మాటకు మనం వెళితే యెషయా గ్రంథంలోనే సంగతులు ఎక్కువగా ప్రవక్త అయిన యెషయా ప్రవచించడం మనం చూస్తాం. 30వ అధ్యాయం రండి దయచేసి. 30వ అధ్యాయము యెషయా గ్రంథం 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశములు ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్టు ఉండును అనే మాటను మనం చూస్తాం. కానీ ఇలాంటి సందర్భమే జకర్యా 14వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అందుకని ఆ దినం ఎలాగ ఉండబోతుంది? ఈరోజు ఉన్నట్లు కాదు. చంద్రుని వెన్నెలట 26వ వచనంలో సూర్యుని ప్రకాశములు ఉంటుంది అంట.
సూర్యుని ప్రకాశం 7 దినముల ప్రకాశం ఒక్క దినమే అంట. అంటే 7-fold ఇంక్రీజ్ ఆఫ్ ది లైట్. ఆ దినముల వెలుగు 7 అంతలుగా అధికం చేయబడడం అనేది మనం చూస్తాం. కనుక సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు కూడా అలాగూ అధికము చేయబడుతుంది అని 1000 ఏళ్ళ పరిపాలనలో. అయితే దానికంటే ముందే ఏం జరుగుతుందో మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రకటన గ్రంథంలో సూర్యుని మీద ఒక పాత్ర కుమ్మరించబడుతుంది, రక్తవర్ణం. యోవేలు అంటాడు ఆ సంగతుల గురించి. అంటే 1000 ఏళ్ళ పరిపాలన జస్ట్ ప్రారంభం కాకముందు క్రీస్తు విరోధి పరిపాలనలో 7 సంవత్సరాల ముగింపు కాలంలో దేవుడు ఈ తెగుళ్లను పంపించినప్పుడు ఈ వెలుగులో సూర్యుడు చంద్రుల్లో మార్పులు అనేవి మనం చూస్తాం. అయితే ఇవన్నీ మళ్ళీ సెటరేట్ అయిపోయి 1000 సంవత్సరాల చంద్రుని వెలుగు సూర్యుని వెలుగు వలె, సూర్యుని వెలుగు 7 దినములు ప్రకాశించే వెలుగు వలె ఒక్క దినం ఉండబోతుంది అని. కాబట్టి ఇలాగా మనం 5 సంగతులు జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాము. ఈ 5 సంగతులు అయిన తర్వాత ఇది 1000 ఏళ్ళ పరిపాలన అనే అంశం శీర్షికని మనం చెప్పుకున్నాము ఇందాక. దాని క్రింద ఈ సంగతులు మీరు దయచేసి మనసులో ఉంచుకొని, జ్ఞాపకంలో ఉంచుకోండి. వాటిని గురించి మీరు చదవాలి అని మీకు తలంచాలని మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను అని. ఇప్పుడు మరొక భాగానికి మనం వద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఆయన పేరు ఒక్కటే అనియు ఏమవుతుందంట? తెలియబడును అని. కనుక ఇప్పుడు ఈ 2వ భాగంలో ఒక 3 ముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. ఆ 3 ముఖ్యమైన మాటల్లో మొదటిది, ఆ దినమున యెహోవా సర్వలోకమునకు రాజయుండును. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హీ ఈస్ గోయింగ్ టు రూల్ హోల్ యూనివర్స్. హీ ఈస్ గోయింగ్ టు బి ది కింగ్ ఆఫ్ హోల్ యూనివర్స్. సర్వలోకం యొక్క రాజుగా ఆయన ఉండబోతున్నాడు. ఆ రోజు జన్మించినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వారు అడిగారు. కలవరపడింది పట్టణం అంతా యెరూషలేం. ఆ తర్వాత 33.5 సంవత్సరాలు ముగించాక ఆయన జీవితం, ఆయన సిలువను అప్పగించేటప్పుడు ఆయన మీద మోపిన నేరం, ఈయన నేను రాజును అంటున్నాడు, మాకు కైసరే రాజు, మాకు ఇంకొక రాజు లేడు అని చెప్పేసి అన్నాయి. వారు ఆ రాజును తృణీకరించారు. కాబట్టి బోర్న్ టు బి కింగ్, రిజెక్టెడ్ టు బి కింగ్ అంటే రాజుగా ఉండడానికి తృణీకరించబడ్డాడు. అయితే ఒక దినం రాబోతుంది, ఆయన రాజుగా ఉండి ఆయన అభిషేకం చేయబోతున్నారు. అంటే ఎవరు తృణీకరించారో వారందరూ యూదులు. రెండవది, ఏ లోకమైతే ఆయన రాజుగా ఉండ తృణీకరించారో వారందరూ ఆయన రాజరికము క్రిందికి రాబోతూ ఉన్నారు అన్నమాట. అందుకని నేను ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేయాలి అనేది. అంటే ఇంకొక రాజు లేడు ఇక్కడ, ఇంకొక రాజు లేడు. కనుక ది అబ్సల్యూట్ కింగ్, హోల్ అండ్ సోల్ కింగ్, ఈ ది కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ది లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది ఆ 1000 ఏళ్లలో మనం చూస్తాము అని. రెండవ తలంపు కూడా చెప్తాను ఇలాగా. ఇది ఒక తలంపు. రెండవ తలంపు ఏమిటి అనంటే 14వ అధ్యాయం జకర్యా గ్రంథం రండి దయచేసి 16వ వచనం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాల పండుగ జరిగించడం ఏటేటా వత్తురు. ఎక్కడికి వస్తారు?
యెరూషలేమునకు వస్తారు. ఎందుకు అని అంటే కీర్తనలు 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడి మాట అన్నాడు, తన కుమారుడు గూర్చి అన్నాడు. కీర్తనలు 2వ అధ్యాయము 2 దయచేసి 2వ కీర్తన 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కాబట్టి సియోను, యెరూషలేం, తండ్రి తన కుమారుడైన క్రీస్తును రాజునుగా ఆసీను చేయబోతున్నాడు. అందుకే ఇందాక మాట చెప్పాను మొదటి తలంలో, హీఈస్ గోయింగ్ టు బి ది యూనివర్సల్ కింగ్. అయితే ఇప్పుడు యెరూషలేము గురించి ఒక మాట చెప్పాలి, అది 2వ తలంపు. కాబట్టి యెరూషలేం, ది ల్యాండ్ ఆఫ్ ప్యాలెస్టైన్, ది సిటీ ఆఫ్ జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బి ది పొలిటికల్ సెంటర్. అంటే కేంద్ర పాలిత ప్రాంతం అంటుంటారే, యెరూషలేం ఈజ్ గోయింగ్ టు బి ది పొలిటికల్ సెంటర్. రెండవదిగా ఎందుకు అనంటే అక్కడికి వస్తారంట ఆ రోజు ఇంకా బ్రతికి ఉన్న దేశాల వారు, ప్రజలు, ఇవన్నీ అలాగే ఉంటాయి. వారు అక్కడికి వస్తారు, ఆ రాజు దగ్గరికి వస్తారు, ఆ రాజు దగ్గరికి వస్తారు. కాబట్టి జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బికమ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ పాలిటిక్స్. అంటే రాజకీయాలకు కేంద్రం కాబోతుంది. అద్భుతమైన విషయం అది, దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే ఆ మధ్యకాలంలో ఫస్ట్ టర్మ్లో ప్రజెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యెరూషలేమును ఇస్రాయిల్ల ప్రధాన పట్టణముగా ప్రకటన చేశాడు. ఈ మధ్యకాలం వచ్చిన తర్వాత కూడా ఆ విషయాన్ని గురించి ఆయన మాట్లాడడం అనేది మనము విన్నాం. కాబట్టి జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బికమ్ ది క్యాపిటల్ సిటీ ఫర్ ఇజ్రాయెల్. నాట్ ఓన్లీ ది క్యాపిటల్ సిటీ ఫర్ ఇజ్రాయెల్, ఫర్ హోల్ వరల్డ్. సర్వలోకానికి యెరూషలేము అలాంటిదిగా కాబోతుంది. నేను ఒక మాట జ్ఞాపం చేయనా, ద్వితీయోపదేశకాండం 28వ తర్వాత మీరు చూడండి వచ్చు. అక్కడ అంటాడు కదా, నేను నిన్ను తలగానే ఉంచున్నాను కానీ నేను నిన్ను తోకనగా చేయలే. తర్వాత ప్రవక్తల గ్రంథంలో ఒకసారి ఒక సందర్భంలో మాట్లాడాను, జనములకు శిరస్సగు జనం. అంటే కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది హెడ్ నేషన్. ఇది మనం చూస్తాం. రెండవదిగా ఇంకొక మాట, జెరూసలేం ఏం కాబోతుంది అని అంటే 14వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం, సైన్యములకు అధిపతి యెహోవాను రాజునకు మృక్కుటకు పర్ణశాల పండుగకు అక్కడికి వస్తారట. అంటే పర్ణశాల పండుగ, దిస్ ఈజ్ ది రిలీజియస్ ఫెస్టివల్. కాబట్టి జెరూసలేం ఈజ్ గోయింగ్ టు బికమ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీస్. అవును, మనం ఇది యెరూషలేం ఇలా కాబోతుంది. పలస్తీనా దేశం యెరూషలేం ఇలాగా కాబోతుంది. అద్భుతమైన విషయం. కనుక అది రాజకీయానికి రాజు ఉండేది ప్రాంతం, దేశం, పట్టణం, తర్వాత దేవుని మందిరం ఉండే పట్టణం. అప్పుడు దేర్ ఈస్ గోయింగ్ టు బి ది టెంపుల్. ఆ దేవాలయం ఒకటి ఉండబోతుంది. అది యెహెజ్కేలు చెప్పిన దేవాలయం. ఆ యెహెజ్కేలులో ఆ మందిరం, దేవాలయం 1000 ఏళ్ల మందిరం అనేది మనం చూస్తాం. మనం అక్కడికి వెళ్ళాం. అయితే ఒక్క వచనం జ్ఞాపం చేస్తే 48వ అధ్యాయం చివరి వచనం ఒకటి ఇలాగుంది, అక్కడ యెహోవా ఉండు స్థలం అని దానికి పేరట. అందుకనే దానికి మూల భాషలోనికి వెళితే యెహోవా షమ్మా,
అంటే యెహోవా ఉండు స్థలం. కాబట్టి రెండు, ఒకటి యెరూషలేం ఈజ్ గోయింగ్ టు బికమ్ ది పొలిటికల్ క్యాపిటల్ సిటీ అండ్ రిలీజియస్ క్యాపిటల్ సిటీ. మతపరమైన సంబంధమైన కార్యకలాపాలకు అది కేంద్రముగా మనం చూస్తాం. దేవుడు చెప్పాడు కదా ఆ మాట. మనకు తెలుసు కీర్తన గ్రంథంలో 132వ అధ్యాయంలో, అధ్యాయం అంతా మనం చూస్తే దావీదు, నా కన్నులు కునుకుపాటు రానిను, నేను నిద్రపోను, నా మంచం ఎక్కను, నేను భోజనం చేయను. ఎందుకు? యెహోవాకు ఒక నివాస స్థలం నేను స్థలం కనుగొనేంత వరకు. ఆ తర్వాత 15, 16 వచనంలో, 13, 14, 15 వచనాల్లో సియోను గురించి మాట్లాడతాడు, యెరూషలేమును గురించి మాట్లాడతాడు. అవును, నిజమే, అక్కడ ఆయన శాశ్వతంగా ఉంటాడు. ఇది రెండవది. ఈ రెండవ పెద్ద భాగంలో రెండవ తలంపు నేను మీకు జ్ఞాపం చేశాను. తర్వాత మూడవది, అది చాలా ముఖ్యమైన తలంపే. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం రండి దయచేసి. 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 20వ వచనం. 20వ వచనం చూడండి జాగ్రత్తగా మీరు. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితమని మాట వ్రాయబడును. యెహోవా మందిరంలో ఉన్న పాత్రలు బలిపీఠం మీదున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. 21వ వచనం, యెరూషలేమునందును యూదా దేశమున పాత్రలన్నీ సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. చాలు, మిగిలిన వచ్చిన చూడడం తర్వాత. కాబట్టి ఒక ముఖ్యమైన మాట ఇక్కడ మనం చూస్తాం. యెరూషలేములో, యూదా దేశంలో అన్నీ కూడా యెహోవాకు ఏమవుతున్నాయి అంటే ప్రతిష్ఠితము అవుతున్నాయి అని. ఈ ప్రతిష్ఠితము అనేది ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాశారయ్యా? హోలీనెస్ అంటు ది లార్డ్. మీకు గుర్తుందేమో, లేదు నాకు తెలియదు, కానీ పాత నిబంధనలో యాజకుని పాగా మీద ఈ మాట రాశారు. రండి చూద్దాం. నిర్గమకాండం 28వ అధ్యాయం. నిర్గమకాండం 28వ అధ్యాయం. యాజకులను ప్రతిష్ఠించమని చెప్పేటప్పుడు ఎక్కడో చూడండి ఆ వచనం. 36వ వచనం, 28వ అధ్యాయం 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కున్నట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉన్నట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు అహరోను. కాబట్టి ఇవన్నీ మనం చూస్తాం. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? 36వ వచనం. అదే మాట కదా, హోలీనెస్ టు ది లార్డ్ అనే మాట. సరే, ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి జకర్యా 14వ అధ్యాయం 21 వచనాలలో ఇక్కడ మనం రావాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడికి మనం వచ్చినప్పుడు 28వ అధ్యాయం నిర్గమకాండం 36వ వచనం నుంచి మనం చూస్తే అది యాజకుని పాగా మీద, రేకు మీద అది వ్రాయబడింది, చెక్కబడింది. ఈ సందర్భం నిర్గమకాండం 28, 29 మీరు బాగా గుర్తుంచుకోవాలి. దేవుడైన ప్రభు మోషేతో చెప్పాడు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం గురించి 25వ అధ్యాయం చెప్పాక ఆ గుడారంలో సేవ చేయ యాజకులు కావాలి కదా. కాబట్టి యాజకుల నియామకాన్ని గురించి మాట్లాడేటప్పుడు అట్లు యాజకులు నువ్వు కాన్సిక్రేట్ చేయి, ప్రతిష్ఠించు అని చెప్పినప్పుడు ఈ మాట అన్నాడు. కాబట్టి హోలీనెస్ టు ది లార్డ్ అంటూ ది లార్డ్, యెహోవాకు ప్రతిష్ఠితము అని. 1000 ఏళ్ల పరిపాలనలో యూదా దేశంలో, యెరూషలేములో ఉండే అన్నీ కూడా ప్రతి పాత్ర వాటన్నిటి మీద, జంతువుల మీద యెహోవాకు ప్రతిష్ఠితం అనే మాట. ఇది అసలు ఏమర్థం ఇస్తుంది మనకు అని అంటే, నిర్గమకాండంలో
19వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజు మోషేను పైకి పిలిచి దేవుడు మోషేతో ఈ మాట చెప్పాడు. 19వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం. అందరం కలిసి ఉదే మంచిది. 19:6 సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు. కాబట్టి ఒక జనాన్ని దేవుడు తన కొరగా ఏర్పాటు చేసుకునేటప్పుడు మోషేని పిలిచి చెప్పవయ్యా వాళ్ళకి మాట, మీరు నాకు ఏమై ఉంటారు? యాజక రూపమైన రాజ్యం. యు షల్ బి ప్రీస్ట్లీ కింగ్డమ్ అంటూ మీ అన్నాడు. ఇది ఇశ్రాయేల్ గురించి. అయితే వారు అన్నారు, ఓకే అన్నారు, కానీ తర్వాత తప్పిపోయినారు. కాబట్టి వారు నిరాకరించబడ్డారు. 1 పేతురు 2వ అధ్యాయంలో ప్రజెంట్ దేవుని ఇశ్రాయేల్ సంఘాన్ని గురించి మాట్లాడాడు. నూతన సృష్టి పొందిన దేవుని ప్రజల విషయంలో 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను మీరు ప్రచురం చేయనిమిత్తం మీరు ఏర్పరచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజయునై ఉన్నారు. రాజులైన యాజక సమూహం. ఈ మాట మనం కొత్త నిబంధనలో ప్రకటన కూడా మనం చూస్తాం, రాజులైన యాజకులు. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో ఈ ఇశ్రాయేల్ దేశంలో, యూదా దేశంలో ఉండే ఇశ్రాయేల్ అందరూ కూడాను, అన్ని వస్తువులు కూడాను, అన్నీ కూడాను దే ఆర్ గోయింగ్ టు బి కాన్సిక్రేటెడ్ అంటు ది లార్డ్. అంటే దే ఆర్ గోయింగ్ టు బి గివన్ దిస్ ప్రివిలేజ్ అండ్ పొజిషన్ ఆఫ్ ప్రీస్ట్లీ కింగ్డమ్. రాజులైన యాజక సమూహం అనే ఈ స్థానాన్ని ప్రభువైన దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు అని. అండ్ దే షల్ సర్వ్ ది లార్డ్ ఆల్ ది 1000 years. ఆ 1000 సంవత్సరాలు వారు ప్రభువైన దేవుణ్ణి ఏం చేస్తారు? వారు ఆయన్ను సేవిస్తారు. కనుక అది 14వ అధ్యాయంలో 3వ తలంపుగా మనం చూస్తాం. కాబట్టి 3 మాటలు చెప్పాను. 2వ పెద్ద శీర్షిక క్రింద 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల రాజ్యాన్ని గురించి మాట్లాడేటప్పుడు అక్కడ 8వ వచనంలో 9వ వచనంలో ఆయన సర్వలోకానికి రాజు అయి ఉంటాడు. ఒకటి, హీఈస్ గోయింగ్ టు బి ది ఓన్లీ యూనివర్సల్ కింగ్ హూ వాజ్ రిజెక్టెడ్ బట్ నౌ కాన్సిక్రేటెడ్ అండ్ శాంక్టిఫైడ్ టు బి ది కింగ్ అండ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్. రెండవది, ఆ రోజున యెరూషలేం, యూదా, ఇశ్రాయేల్ దేశం ఈజ్ గోయింగ్ టు బి ది క్యాపిటల్ సిటీ ఫర్ పొలిటిక్స్ అండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ రిలీజన్. ఈ రెండిటికి ముఖ్యమైన నగరం, పట్టణంగా ఉండబోతుంది. ఇది ఇలాగ జరగబోతుందంటే ఈరోజే అది ఆరంభమైంది అని మనం వింటూ ఉంటే మనకు నిజంగా ఆశ్చర్యం వేయాలి. ఒకటి, అంతేకాదు దేవుడు ఇట్టి కార్యం త్వరగా పూర్తిగా చేయబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు అన్నది కూడా మన మనసులను త్వరపెట్టాలి. అవును, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇన్ ప్రాసెస్. సరే, మూడవది, ఇశ్రాయేల్ జనాంగం యెరూషలేములో దేవుని మందిరంలో ఏం జరగబోతుంది అని. హోలీనెస్ అంటు ది లార్డ్. వారి దేశం అన్నీ కూడా ప్రభువైన దేవునికే ప్రతిష్ఠితమవుతున్నాయి. కాబట్టి యాజక రూపమైన రాజ్యం. నిర్గమ 19వ అధ్యాయం 6వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. ఇక నేను 3వ భాగానికి వచ్చి నేను ముగించబోతాను. 3వ భాగం ఏమిటి? రండి దయచేసి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఇందాక మనం 1, 2, 3 వచనాల్లో వచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. అది అపవాది సాతాను, వాడు 1000 సంవత్సరములు అగాధములో బంధించబడమనే విషయం 1, 2, 3 వచనాలు చూస్తాం. అయితే 3వ వచనంలో ఒక మాట మనకంత ఇష్టంగా ఉండదు.
ఏంటి దేవుడు ఈ ప్రకారం చేయడం అంత బాగలేదు అనిపిస్తుందేమో, కానీ దేవుడు సమస్తను బాగానే చేశాడు, చేస్తూనే ఉన్నాడు. 20వ అధ్యాయం 3వ వచనం చివరి భాగం చదువుతున్నాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము ఏం కావాలంటండి, విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము ఏం కావాలి, విడిచిపెట్టబడవలను. ఓయమ్మా, మళ్ళీ ఈడు బయలుదేరుతున్నాడే. అవును, నిజమే. ఎవడోడు 1000 సంవత్సరాలు బంధించబడిన అపవాది అగాధం తెరిస్తే మళ్ళీ వాడు బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చేమన్నా ఊరుకుంటాడా? చేతులు ముడుచుకొని అంటే వాడు ఊరుకున్నాడు. రండి 20వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడను. భూమిని అలదిసిల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. చూశారా, వీని బుద్ధి ఆడిపోతుంది, పోదు. వాడు మారలే, వాడే మారడు కూడా. కాబట్టి 3వ వాడు ఇక్కడ మళ్ళీ చూస్తాం. అగాధం తెరవబడుతుంది. వాడు మరి కొంతగా తాను చెరలోంచి విడిపించబడుతున్నాడు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత. ఇది 1000 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అయిపోగానే ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, జనములను మరి విశేషంగా గోగు మాగోగు అను వారందరినీ వాడు మోసం చేస్తున్నాడు. వాని పని అదే. కాబట్టి వాడు మోసం చేసేవాడు, హీజ్ ఎ డిసీవర్. ఇప్పుడు మోసం చేసినప్పుడు ఏమవుతుంది, వాడు వెళ్ళి అందరినీ వాడు పోగు చేస్తున్నాడు. 8వ వచనం చివరిలో ఆ మాట మంది వారిని పోగు చేస్తున్నాడు. గ్యాదర్ ఆల్ ది వరల్డ్, ది నేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు ఆశ్చర్యపడద్దు, అపార్థం చేసుకోవద్దు. అరే 1000 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళందరూ కూడా ఏమైనారు, ఆ రాజుకు లోపడ్డారే. రాజు ఎంత చెబితే అంతేనే. ఇప్పుడు వీడెవడో బయలుదేరి వస్తే వాని మాట వీరందరూ విని ఆ రాజుకే వ్యతిరేకంగా, ఆ యెరూషలేమునకు విరోధంగా, పరిశుద్ధుల శిబిరానికి విరోధంగా, ప్రియమైన పట్టణానికి విరోధంగా దాని మీద వారు యుద్ధం చేయడానికి వస్తున్నారు. అదే కదండి క్రింద మనం చూస్తాము 9వ వచనం. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. దిస్ ఈజ్ ది పర్పస్. వాడు బయలుదేరి వచ్చాడు. వాడు లోకమంతా ప్రజలను మోసం చేసి వారినందరినీ పోగు చేశాడు. దేనికి అంటే మళ్ళీ యుద్ధం చేయడానికే. ఎక్కడ, దేని మీద? ఈ పరిశుద్ధుల పట్ల శిబిరం, ఈ యెరూషలేము, ఈ ఇశ్రాయేలు దేశం. చూసారా? అందుకని ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. అందుకే యుగాల గురించి నేను మెన్షన్ చేసింది. అందుకే 6 యుగాలు, 6వ యుగం మందే. ఇది అయిపోతుంది, మంచిదే. ఈ 6 యుగాలలో కూడా వాటి పేర్లు మీరు గుర్తు చేసుకోండి. నేను వాటి ఇప్పుడు చెప్పడం లేదు. అంటే బిగినింగ్ విత్ ది డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, అక్కడి నుంచి ఎండింగ్ విత్ ది డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్, కృపాయుగం. ఇప్పుడు మనం జీవిస్తున్నాం ఈ యుగంలో. అది సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కూడా ఉంటాయి, జరుగుతాయి క్రీస్తు విరోధి పరిపాలన. అది అయిపోయిన తర్వాత ఇంకొక యుగం ఆరంభమవుతుంది. అందరూ కూర్చొని ఇందాక చెప్పా, ఏ యుగం అది? డిస్పెన్సేషన్ ఆఫ్ 1000 మిలేనియం, 1000 ఏళ్ళ పరిపాలన యుగము అని. మీరు యుగాల పేర్లు తర్వాత మీరు చూడండి దయచేసి. నేను ఇప్పుడు వాటిని మెన్షన్ చేయబడం. ఇప్పుడు నేను చెప్పే ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, అమాయకపు యుగములో ఎలాగైతే మానవుడు తప్పిపోయినాడో అలాగనే ధర్మశాస్త్ర యుగం అంటే 5వ యుగం, ధర్మశాస్త్ర యుగంలో ఎందుకంటే 19 ఇందాక చదివాం కాబట్టి నేను ఆ మాట చెబుతున్నా. 5వ యుగం. 5వ యుగంలో మోషేను పిలిచి కొండ మీదకి, వాళ్ళు నేను చెప్పిన ప్రకారం చేస్తే నాకు యాజకరూపమైన రాజ్యంగా ఉంటారు, పోయి అడిగిరాపు అంటే
పోయి అడిగితే దేవుడైన యెహోవా సెలవిచ్చిందంతటిని మేము చేస్తామని ఒప్పుకున్నారు. మోషే వచ్చి దేవునితో చెప్పారు, సరే అలాగైతే ఇదిగో 10 ఆజ్ఞలు చేయమని చెప్పు అన్నాడు. అయితే అవిధేయత చూపారు, ఫెయిల్ అయిపోయినారు. ఇన్ ఎవ్రీ డిస్పెన్సేషన్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఫెయిల్డ్. మనుషులు, మానవులు ప్రతి యుగంలో కూడా తప్పిపోతూనే వచ్చారు. కృపాయుగంలో కూడా అదే జరుగుతుంది. ఈ కృపాయుగంలో కూడా మనుషులు తప్పిపోతూనే ఉన్నారు. అయిన తర్వాత 7వ యుగం 1000 ఏళ్ళ పరిపాలన కూడా ఆ కాలంలో ఉన్న రాజ్యాలు, దేశాలు, జనాలు, ప్రజలు యెరూషలేము చూచారు, ఆలయం చూచారు, మొక్కడానికి వెళ్ళారు, పర్ణశాల పండుగ ఆచరించారు, రాజుకు నమస్కారం చేశారు. ఆ రాజాదిరాజు ప్రభువైన క్రీస్తు కానుకలు తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ చేశారు. అంతేకాదు, ఇంకో ఆశ్చర్యమైన మాట చెప్పాలి. ఆ రోజు యెరూషలేములో ఏర్పాటు చేయబడిన ఆ ముఖ్యమైన ప్రాంతంలో ఇక సూర్యుని వెలుగు అవసరం లేదు, చంద్రుని వెలుగు అవసరం లేదట. డే అండ్ నైట్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్. రాత్రి మగలు సమానంగానే ఉండబోతున్నాయి. 1000 ఏళ్ళ పరిపాలనలోనండి. అదే ప్రపంచమంతా కాదు, ఇన్ సర్టన్ ఏరియా విచ్ ఈస్ గాడ్ ప్రామిస్డ్ ల్యాండ్ అండ్ జెరూసలేం. ఈ ప్రాంతం విశేషంగా అప్పుడు సూర్యుని ఉంటాడు కానీ అవసరంలో వెలుగు, చంద్రుడు ఉంటాడు అవసరంలో వెలుగు. కాబట్టి రాత్రి మగలు సమానంగానే వెలుగుతూనే ఉంటాయి, ప్రకాశంగానే ఉంటాయి. ఈ రాజులు వచ్చి అలాంటి ఊళ్ళో సంచారం చేస్తారు. 22వ అధ్యాయం మీరు చూడొచ్చు ప్రకటన గ్రంథంలో. దాని వెలుగునందు రాజులు సంచరిస్తారట. ఇన్ని చూసి 1000 ఏళ్ళ పరిపాలన, ఆ 7th డిస్పెన్సేషన్స్లో కూడా వారు తప్పిపోయారంటే ఇంకేం చెప్పాలి? వారిలాగా ఫెయిల్ అయిపోయారంటే ఏం చెప్పాలి? దిస్ ఈజ్ ది ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవ మాతృలకి నిజమైన స్వభావం. ఇంతగా చూసినా, ఇంతగా అనుభవించినా, ఇంతగా రుచించినా, ఇంత నీతి, ఇంత సమాధానం, పాపం లేని స్థితి ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం. అయినా సరే మళ్ళీ వారు ఫెయిల్ కావడం. వాడు మోసం చేసి వాడు పోగు చేస్తే వారందరూ వచ్చి ఈ యెరూషలేం మీదనా యుద్ధం చేస్తారు, మీరు ఈ రాజు మీదనా మీరు యుద్ధం చేస్తారు, ఈ పరిశుద్ధుల శిబిరం ప్రియమైన పట్టణంగా మీరు రాజు యుద్ధం చేస్తారు, దాని విరులో మీరు సంచారం చేశారు, దాని మాధుర్యాన్ని మీరు అనుభవించారు, మళ్ళీ ఏందిరా మీరు యుద్ధానికి వచ్చారు అని అంటే దట్ ఈస్ ది డెవిల్స్ యాక్టివిటీ. అది సాతాను యొక్క కార్యం. ఎక్కడో ఒక మాట చెప్పాలి. ఆ దినం గురించి ఇంకో మాట కూడా ఇందాక యెషయాలో చదివేటప్పుడు, లోకము సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గురించిన జ్ఞానంతో నిండి ఉంటుందంట. అంతగా ఇదంతా జరిగి రుచించిన ఈ ప్రజలు మళ్ళీ ఇంత బుద్ధిహీనులు కావడం ఏంటి? ఇంత అవిధేయులు, తిరుగుబాటు చేయవారు కావడం ఏంటి? అది మనం చూస్తాం. కనుకనే 7వ యుగం కూడా ఎండెడ్ ఇన్ ఫెయిల్యూర్, అటర్ ఫెయిల్యూర్. 7 యుగాలు అలాగే ఆరంభమైనాయి, 7 యుగాలు అలాగే ముగించబడ్డాయి. 7 యుగాల్లో 7 యుగాలు అలాగే ముగించబడ్డాయి. ఆరంభమైనాయని చెప్పు, అలాగే ముగించబడ్డాయి. సరే, ఇన్ క్లోజింగ్, ముగింపులో ఇప్పుడు వీరు యుద్ధానికి వచ్చారు. హార్మెగెద్దోన్ యుద్ధం ప్రభువైన క్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు జరిగే యుద్ధం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో యుద్ధం, దట్ ఈస్ ది లాస్ట్ బట్ వన్ బ్యాటిల్. అంటే చివరి యుద్ధానికి ముందు యుద్ధం అది. దట్ ఈస్ నాట్ ది లాస్ట్ బ్యాటిల్. హార్మెగెద్దోన్ అనే యుద్ధం చివరి యుద్ధం కాదు ఈ భూమి మీద. అయితే చివరి యుద్ధం ఇక్కడ ప్రకటన గ్రంథం ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ సంగతి మనం ధ్యానం చేశాము. కాబట్టి ఇక్కడ ఈ యుద్ధం మనం చూస్తాం.
ఈ యుద్ధంలో ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇది ఒక వింతైన యుద్ధం. అంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది బ్లడ్లెస్ వార్. అర్థమైందా? రక్తము కనబడని, రక్తము చిందింపబడని యుద్ధం ఇది. బ్లడ్లెస్ వార్. వి సీ వార్స్ బిఫోర్. దానికంటే ముందు ఎన్నో యుద్ధాలు, ఎంత విపరీతమైన రక్తం. ఈవెన్ హార్మిగద్దోని యుద్ధం కూడా చాలా భయంకరమైన యుద్ధం. రక్తము గుర్రముల కళ్ళముల మట్టుకు పారిందట. అంత ఎత్తు, కొన్ని కిలోమీటర్ల దూరం పారిందట. అయితే ఈ యుద్ధం, ది లాస్ట్ బ్యాటిల్ ఈజ్ గోయింగ్ టు బి ది బ్లడ్ లెస్ బ్యాటిల్. రక్తము లేని, రక్తము చిందింపబడిన యుద్ధం. అంటే ఎలాగ జరుగుతుంది, ఆయన ఎలాగ చేస్తాడు? రండి దయచేసి 9వ వచనం చివరి భాగం. ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి ఏం చేస్తుందంట? అది దిగి వచ్చి వారిని దహించను. ఇక్కడేమో పైన పరలోకము నుండి అని ఉంది, 3 వేసి క్రింద మార్జిన్లో రాశాడు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో, అదే ఇంపార్టెంట్ మనకు మూల భాషలో, దేవుని యొద్ద నుండి అని కూర్చబడి ఉన్నది. కాబట్టి దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి దాన్ని ఏం చేసింది? వారందరినీ కాల్చేసింది. కాలిస్తే ఇంకా రక్తమేడ కనపడుతుంది. అది అక్కడ సంగతి. కనుక ఆ యుద్ధం ఇలాగ ఉండబోతుంది. ఆ తర్వాత ఇంకా మొదలవుతుంది. ఏంటి? ఎటర్నిటీ స్టార్ట్స్. నిత్యత్వం అనేది మనం చూస్తాం. అంతవరకు మనం ఆపుతున్నాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం, మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం ఆయా రీతిలో ధ్యానం చేసుకోవడం ప్రభు సాయం చేశాడు. ఈ ధ్యానాలు కూడా దయచేసి మీ మనసులో భద్రం చేసుకొని వాటిని గురించి తలంచుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువును స్తుతిస్తూ మనం ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.